పిలిచారు. స్పెల్లింగ్ తప్పే కావచ్చు. ఆ మనిషి అవునా కాదు నేను చెప్పిన, ఎందుకంటే సంతకం సుమారుగా ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఆ మనిషి కాదని నేను స్పష్టంగా చెప్పినాను. కానీ ఇంత పెద్ద ఒప్పందం ప్రభుత్వంతో ప్రభుత్వం అన్నప్పుడు కనీసం ఆ రసాల్ ఖైమా ప్రభుత్వానికి చెందినటువంటి దౌత్య అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు ఒక్కళ్ళు కూడా లేకుండా ఎవడో ఒకనొక సంస్థకు అధిపతులను చెప్పుకునే వాడిని కూర్చోబెట్టి మన మంత్రులు వాళ్ళతో సంతకాలు పెట్టేశారు. కానీ కనీస ప్రమాణాలు పాటించారు అధ్యక్ష. ఆ ఖాతర్ మసాద్ దీనిలోనేమో KHATAR అని చెప్పినంత పేరు అధ్యక్ష. అతడే న్యూయార్క్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన దానిలో KHATER అని ఉన్నది. స్పెల్లింగ్ మిస్టేకే కావచ్చు, నాకు తెలియదు. నేను ఖచ్చితంగా అతను సంతకం పెట్టలేదని అనలేను. కానీ ఈ ఒప్పందాన్ని ఎంత ఆదరాబాదరాగా చేసుకున్నారు అని చెప్పంటే అసలు వాడి పేరు సరిగ్గా రాశామా లేదా, వాడు వాడా కాదా, ఎందుకు చేస్తున్నాం, ఆ దేశానికి వన్నం లేదా చూడకుండా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, న్యూయార్క్లో మరో మాట చెప్పాడు అతను. మేము కేవలం రసాల్ ఖైమాలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పడ్డ కంపెనీ. రసాల్ ఖైమాలోకి $2.5 బిలియన్ పెట్టుబడిని పెట్టిన ఖ్యాతి మాకున్నది అన్నాడు తప్ప ప్రపంచంలో పోర్టుల నిర్వహణలో మాకు అనుభవం ఉన్నది, ప్రపంచంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము పెట్టే శక్తి మాకున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట పొరపాటును కూడా అతడే న్యూయార్క్ సుప్రీంకోర్టులో అనలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది కావాలంటే మీకు పంపిస్తాను, ఇంటర్నెట్లో దొరుకుతుంది. అధ్యక్ష, 8.5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం, 1,28,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సర బడ్జెట్టే ఉన్న ప్రభుత్వం, దగ్గర 5.5 లక్షలు 6 లక్షల కోట్ల రూపాయలు జీడీపీ ఉన్నటువంటి రాష్ట్రం, గోచిపాతరంతో ఉన్న ఒక చిన్న దేశం, భూతద్దంలో చూస్తే కూడా కనిపించనంత ఒక చిన్న దేశం, ఏమాత్రం వనరులు లేని దేశం, ఆ దేశంలో ఒక సంస్థకు అధిపతిగా చెప్పుకుంటున్న వాడితో కళ్ళు మూసుకు సంతకాలు పెట్టారే అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రతిష్టని కాపాడారా, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడారా, లేకపోతే నడివీధిలో ఈ రాష్ట్ర పరువుని తాకట్టు పెట్టారా? అధికార దుర్వినియోగం కోసం చెప్పని మీరు అనొచ్చు, దీనిలో పొరపాటు ఉండొచ్చు కానీ దుర్వినియోగం ఎక్కడుంది అని చెప్పని. అధ్యక్ష, 51% పెట్టుబడి పెడతామని చెప్పాడు అన్నాడు. నేను ప్రభుత్వ పక్షాన్ని సవాల్ చేస్తున్నాను, ఈ వేళ వరకు 1% పెట్టుబడి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీకి రసాల్ ఖైమాలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి మధ్య కుదుర్చుకున్నామని ఒప్పందం అంటున్నారే, ఈ రెంటికి మధ్య ఒప్పందంలో ఆర్టికల్స్ ని ఈనాటికి ఏమన్నా అమలు చేశారా? ప్రభుత్వం నుంచి రసాల్ ఖైమా ప్రభుత్వం ఉత్తరప్రతిత్వాలు జరిపారా? జరపకపోతే కనీస ప్రమాణాలు పాటించే పద్ధతి లేదా? ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా? ఇదేమన్నా పచారి కొట్టు నడుస్తుందా అధ్యక్ష? ఇక్కడ అంతటి తాగలేదు అధ్యక్ష. దీనిలో మన రాష్ట్రంలోనే ఒక ప్రైవేట్ సంస్థ ఈ రసాల్ ఖైమాలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో మళ్ళీ ఇంటర్నల్గా ఒప్పందం కుదురుతుంది అధ్యక్ష. కుదుర్చుకుని ఈ వన్ పిక్ అంటే పేరు నాకు సరిగ్గా ఎక్స్పాన్షన్ గుర్తురాదట్లేదు అధ్యక్ష. వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్స్ అధ్యక్ష. చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష, ఇంగ్లీష్ పేరులాగా. అధ్యక్ష, దానిలో పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? రసాల్ ఖైమా వాళ్ళు పెడతారని చెప్పని గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్న తరువాత 10,000 ఎకరాలని వాళ్ళ కట్టబెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రసాల్ ఖైమా లేకుండా. అలా కాకుండా పెట్టుబడి పెంచాలని చెప్పని రాష్ట్రంలో ఇవ్వాలనుకున్నట్టయితే ఎందుకని కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయలేదు మీరు? అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పందం అని చెప్పన్న దొంగ మాటలు చెప్పి ఈ ప్రజల్ని ఏమార్చి, ఈ ప్రజల్ని మోసపుచ్చి ద్రోహ బుద్ధితో ఈ రాష్ట్రంలో వనరుల్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కేటాయించడం కోసం ఈ ఒప్పందం చేశారని చెప్పని స్పష్టంగా తేటతెల్లవుతాను అధ్యక్ష. అధ్యక్ష, కథ అంతటితో ఆగల. అన్నమంతా చూడక్కర్లేదు అధ్యక్ష, ఉడుకుతుందో తెలుసుకోవాలని చెప్పంటే 4 మెతుకులు చాలు. అందుకనే నేను ఎక్కువ కేసుల్లోకి వెళ్ళను, 2-3 కేసులు మాత్రమే స్పష్టంగా వివరాలతో ప్రస్తావిస్తాను. అధ్యక్ష, ఈ రసాల్ ఖైమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి భారతీయ కంపెనీ వారేం చేశారు అధ్యక్ష? ఇక్కడేమో వెంటనే వారికి కన్సెషన్ అగ్రిమెంట్ అయిపోయింది 2008 జూలైలో.
అయిన కొద్ది కాలంలోనే వారేం చేశారు అధ్యక్ష ఇది భారత ప్రభుత్వంలో ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో ఒక ఉన్నతాధికారి సవివరంగా పరిశోధన చేసి ఇచ్చినటువంటి చట్టబద్ధమైన ఆదేశం అధ్యక్ష. దీని కాపీ మీకు పంపిస్తాను నేను కావాలంటే. అధ్యక్ష, ఏ కంపెనీల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలున్న కంపెనీల వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమిని సహజ వనరుల్ని అప్పన్నంగా కొట్టేస్తున్న కంపెనీల వాళ్ళు ఈ రాష్ట్రంలో నిజాయితీగానే పెట్టుబడులు పెడతామని వచ్చిన కంపెనీల వాళ్ళతో సహా ఏ కంపెనీల వాళ్ళు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల కంపెనీల్లో ఏ రీతిన పెట్టుబడులు పెట్టారని చెప్పన్నది సవివరంగా సాక్ష్యాధారాలతో అధికారికంగా భారత ప్రభుత్వంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. ఇది ఆదేశం, ఇది అసెస్మెంట్ ఆర్డర్ 2008-2009 అసెస్మెంట్ ఆర్డర్ అధ్యక్ష. ఇది ఆ సంవత్సరానికి ఒక ప్రైవేట్ కంపెనీల పేర్లు మనుషుల పేర్లు ప్రస్తావించడం నా ఉద్దేశం వ్యక్తుల మీద పడడం కాదు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో ప్రజాప్రయోజనాలకు దెబ్బ తగిలింది, ఎప్పటికైనా సవరించే ప్రయత్నం కావాలి. అందుకోసం వివరాలు కావాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ రసాల్ ఖైమాతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీ భారతీయ కంపెనీ వీరేం చేశారు అధ్యక్ష? 19.44 లక్షల షేర్లు 19,44,000 షేర్లని 70 కోట్ల రూపాయలకి ఒక ప్రైవేట్ కంపెనీ షేర్లు కొన్నారు అధ్యక్ష. షేర్లు కొనటం తప్పు కాదు అధ్యక్ష. షేర్లు కొనటం నేను కూడా కొంటున్నాను. షేర్లు చిన్నవే, నాకున్న అంత 5,000, 10,000 లెవెల్లోనే ఉన్నాయి. నేను కొన్నాను అధ్యక్ష షేర్లు కొనటం తప్పు కాదు. ఏమండి, ఖర్చుల మందం. కానీ అధ్యక్ష, ఆ కంపెనీలో భూమి, ఆ కంపెనీలో ఉన్నటువంటి భవనాలు, దానికున్న అసలైన వనరు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఆ భూమిని భవనాలునేమో వేరే కంపెనీ పేరుతో ఉన్నాయి అధ్యక్ష. కేవలం విలువ నిరంతరం తగ్గిపోయి డిప్రీషియేట్ అయ్యేటువంటి, ప్రతి ఏడాది డిప్రీషియేట్ అయిపోయేటువంటి మెషినరీ మాత్రం అలాగే కంపెనీలో జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత, నష్టాలు, లైబిలిటీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కలిపి వేరే కంపెనీ ఉంది అధ్యక్ష. ఆ వేరే కంపెనీలో భూమి లేకుండా, భవనాలు లేకుండా అధ్యక్ష, కేవలం మెషినరీ, కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, కేవలం గాల్లో డబ్బు కలిసిపోయేది. దాంతో కంపెనీ పెడితే అధ్యక్ష, దాని ప్రమోటర్ల షేర్లు అధ్యక్ష 2,35,00,000 షేర్లుంటే 23,50,00,000 వారి పేరుతో పెట్టారు. అది ఎట్లా పెట్టారు నేను దానిలోకి వెళ్ళను, అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చూస్తారు, నాకు తెలియదు. కానీ మిగతా వాళ్ళంతా ఈ రసాల్ ఖైమా వారితో ఒప్పందం కూర్చున్న కంపెనీతో సహా అధ్యక్ష, మిగిలిన వారంతా కలిపి నేను చాలా జాగ్రత్తగా అంకెలు లెక్కేశాను అధ్యక్ష. 79,43,000 షేర్లు అధ్యక్ష. వాటి ఫేస్ వాల్యూ 23.5 కోట్ల రూపాయల ప్రమోటర్స్ పెడితే వీటి ఫేస్ వాల్యూ 7,94,00,000 అధ్యక్ష. అంటే మొత్తం పెట్టుబడిలో 4వ వంతు కూడా లేదు అధ్యక్ష. ఎందుకంటే 23 ఈ 7,90,00,000 కలిపితే 31 కోట్లయింది. 31 కోట్ల 25% కూడా లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష, దానికోసం వీళ్ళు పెట్టిన డబ్బు 292 కోట్ల రూపాయలు అధ్యక్ష. 292 కోట్ల రూపాయలు. మీరు అనొచ్చు తప్పే ఉందండి, చాలా గొప్ప కంపెనీ పెడితే చాలా గొప్పగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటే, చాలా దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, ఋషుల్లాంటి దివ్యచక్షులు ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళు భవిష్యత్తులో పిల్లల లాభాలు వస్తాయని చెప్పి పెట్టారు కదా అని చెప్పని అది కూడా చూశాను అధ్యక్ష. ఆ కంపెనీకి అధ్యక్ష 31 మార్చి 2010 నాటికి 320 కోట్ల రూపాయల నికర నష్టం తేలింది అధ్యక్ష. క్యూములేటివ్ లాసెస్ as of 31st March 2010 320 కోట్ల అధ్యక్ష. కరెక్ట్గా అయితే 319,60,00,000 ఎంత ఉంది అధ్యక్ష. నేను కొంచెం నియరెస్ట్ కోటికి దాన్ని తీసుకొచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆర్డర్లో 3 కంపెనీలు చాలా స్పష్టంగా చూపెట్టారు అధ్యక్ష. రాష్ట్రంలో భూముల కేటాయింపు
ప్రముఖుల కుటుంబాలకు చెందిన సభ్యుల కంపెనీలలో నష్టాలొస్తున్న కంపెనీలో ఏ రకమైన ఆస్తులు లేనటువంటి కంపెనీలో కేవలం మిషనరీ మాత్రమే చూపెట్టి డిప్రిసియేషన్ చూపిస్తున్న కంపెనీలో జీతాలు మాత్రమే చెల్లించి ఆదాయం లేనటువంటి కంపెనీలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్న కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో భూముల కేటాయింపుకి చాలా స్పష్టమైన సంబంధాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్ధారించారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, అరబిందో గ్రూప్ అధ్యక్ష, అది నిజమైన గ్రూప్, జెన్యున్ ఫార్మస్యూటికల్ గ్రూప్, వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేసింది కాదు. వారికి మహబూబ్నగర్ జిల్లాలో పోలేపల్లి అధ్యక్ష, చాలా మంది సభ్యులకు పోలేపల్లి గుర్తుంటుంది. ఏపీఐఐసి కోసం చెప్పిన భూమిని నేను మాట్లాడాక మీరు ఏపీఐఐసి కోసం నిరుపేదల దగ్గర భూమిని సేకరించారు అధ్యక్ష. నేను పోలేపల్లి గ్రామంలో ఒక 3 గంటలు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం గడిపాను అధ్యక్ష. అక్కడ ఆనాడు చికున్ గున్యా వస్తే గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు దానికి గురయ్యారు అధ్యక్ష. కనీసం దానికి చికిత్స పొందే శక్తి కూడా లేక ప్రైవేట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకోక ప్రైవేట్ డాక్టర్లకు పోతే వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలకు నొప్పి తగ్గే మందులు ఇవ్వాల్సిన దానికి 1000 ఖర్చు పెట్టించేసి ఆ గ్రామాన్ని గందరగోళం చేశారు అధ్యక్ష. నిరుపేద గ్రామం అధ్యక్ష. మా భూములు పోయినా మా బతుకు పోయింది, మా కూలి నెల కూడా లేకుండా పోయిందని వాళ్ళు ఏడుస్తున్న గ్రామంలో అధ్యక్ష. ఈనాటి వరకు నాకు తెలిసి ఇప్పటికైనా వాళ్ళ కనీసం కొంతైనా డబ్బు చిత్తుపడదాం అన్న సంఘటన జరగలేదు అధ్యక్ష. ఏమైనా జరిగిందో నాకు తెలియదు. నాకు తెలిసి వారికి తర్వాత ఇచ్చినట్టు తెలియదు. మరి అరుణ గారికి తెలుస్తుందా వారి జిల్లా కాబట్టి. రైతుల దగ్గర ఆనాడు బహుశా 1,50,000కో 2 లక్షలన్నరకు తీసుకుంటారు అధ్యక్ష. 2 కంపెనీలకు అధ్యక్ష దీనిలో అధ్యక్ష వ్యాన్ పిక్కే కాకుండా అరబిందో కంపెనీకి మరో కంపెనీ హెట్రో గ్రూప్, అది కూడా జెన్యున్ గ్రూప్ అధ్యక్ష. వారేమో జెన్యున్ ఫార్మస్యూటికల్ కంపెనీ అది. వారికి ఇద్దరి దగ్గర కూడా పెట్టుబడులు ఇందాక చెప్పిన రీతిలోనే తీసుకుని వారికి ఎస్సీజెడ్లో స్థలాలు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మహారాష్ట్రలో 1983-84 గుర్తు నాకు, అంతులే ముఖ్యమంత్రి అధ్యక్ష. ఆనాడు అంతులే చేసింది ఈవేళతో పోలిస్తే అధ్యక్ష పాపం చాలా నిజాయితీగా ధర్మంగా పనిచేశాడు ఆయన. సిమెంట్లో కూడా ఆయన దోచుకోలేదు అధ్యక్ష. ఆనాడు అధ్యక్ష సిమెంట్ పర్మిట్లు ఉన్న రాజ్యం, లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఉన్న రాజ్యం అది. కాబట్టి పరిశ్రమలకు కానీ కట్టడాలకు కానీ సిమెంట్ కావాలని చెప్పంటే ఎవడో ఒకడ పర్మిట్ ఇస్తేనే సిమెంట్ వస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఇందిరా ప్రతిభా ప్రతిష్టాన్ అని ఒకటి, మరొకటి మళ్ళీ ఆమె పేరుతోనే ఇంకో ప్రతిష్టాన్ కూడా పెట్టాడు, పేరు గుర్తురావటం నాకు. మరొకటి 2 ట్రస్టులు పెట్టాడు అధ్యక్ష పాప సదుద్దేశంతో. అవి జెన్యున్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్. నిరుపేదలకి చదువు కోసమో ఇతర రంగాల్లోనో మనం స్వచ్ఛంద సంస్థగా విరాళాలు సేకరించి వారికి ఖర్చు పెడదాం ఉద్దేశం పెట్టిన అధ్యక్ష. దానిలో ఏం చేశాడంటే నీకు సిమెంట్ పర్మిట్లు కావాలని చెప్పంటే బస్తాకి 10 రూపాయలు దీనిలో పెట్టాయా, ఇంకేమొద్దన్నాడు. వాడు చాలా సంతోషంగా పెట్టేశారు అధ్యక్ష. ఎంతకంటే అన్యాయం జరగల అధ్యక్ష. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పోయింది. ఆ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ దేశంలో మైనారిటీల నుంచి వచ్చినటువంటి ఒక ప్రముఖ నాయకుడి భవిష్యత్తు చాలా బాగుంటుంది, దేశంలో కీలకమైన పార్టీలోనే భావించే తరుణంలో ఆయన రాజకీయ భవిష్యత్తు దాదాపు సమాధి అయిపోయింది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉండగా ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఒక నిర్ణయం చేసింది సదుద్దేశంతోనే. ఖజానా ఖాళీగా ఉందని చెప్పని, 2 రూపాయల బియ్యానికి డబ్బులు లేవని చెప్పని, ప్రజల నుంచి విరాళాలని సేకరిస్తామని చెప్పిన పాపం ఒక ప్రకటన చేశారు అధ్యక్ష. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అశోక్ ఆనాడు మరి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, వారు గుర్తుని ఉంటుంది. నేను ఎంత చెప్పినా వినకుండా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది సదుద్దేశం, దానిలో దురుద్దేశం ఏం లేదు. నేను చెప్పాను డబ్బు రాదండి, అలాగా మన పరుగు పోతుంది అంతేనో. ప్రభుత్వ పథకాలు పన్నుల డబ్బుతో మనం ఖర్చు పెట్టాలి, సద్వినియోగం చేయాలి, పక్క నుంచి మీరు డబ్బు వస్తే పోనీ సంతోషిస్తానని రాదని చెప్పని. అయినా ఏదో వస్తుందని ఆశతో ఒకరోజు అధ్యక్ష మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక పరిశ్రమ ఖాళీలా పడ్డది. చాలా కాలం నడవడం లేదు. ఉత్తరాదికి చెందిన ఒక పారిశ్రామికవేత్త నా దగ్గరికి వచ్చాడు.
అన్యాయం ఏం కోరలేదు, చాలా హేతుబద్ధమైన కోరిక కోరాడు. ఆయన కోరింది ఏమిటంటే, అయ్యా విద్యుత్ బకాయిలు ఉన్నాయి, పరిశ్రమ ప్రారంభిస్తాం కోట్లు పెట్టుబడి పెట్టి, కానీ బకాయిలు మేము వాడని విద్యుత్తుకు బకాయిలు వేశారు. ఎలక్ట్రిసిటీ బోర్డుతో ఒప్పందం ఉంది కాబట్టి విధిగా ఇంత మేము లోడ్ ఉపయోగిస్తామని చెప్పని, ఆ లోడ్ ఉపయోగించలేదు కాబట్టి మాకు పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీ తొలగించండి, ఇంకేం లేదు. మీ విద్యుత్ వినియోగించలేదు, మీ రాష్ట్రంలో డెఫిసిట్ ఉన్నది పవరు, కాబట్టి వినియోగించిన విద్యుత్ పెనాల్టీ వేస్తే మేము పరిశ్రమ పెట్టలేము, అదొక్కటి రాయితీ ఇమ్మన్నాడు అధ్యక్ష. నాకు చాలా సౌభాగ్యం అనిపించింది. తప్పకుండా నేను పరిశీలిస్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వంలో వారు పరిశీలన చేస్తారు. మీ ఒక్కేసిగా చేస్తే అందరికీ చేయాలి. తప్పకుండా ప్రభుత్వం దీన్ని సానుభూతితో పరిశీలిస్తుందని చెప్పి నేను ఏపీఎస్సీపీ ఒక నోట్ వెంటనే డిక్టేట్ చేసి పంపించాను అధ్యక్ష. వెంటనే అతను ఒక పెద్ద తప్పు చేశాడు అధ్యక్ష. సార్ నాకు చేసి పెట్టండి సార్, కావాలంటే ముఖ్యమంత్రి గారి నిధికి ఈ ₹2 బియ్యానికి నేను డబ్బిస్తాను సార్ అన్నాడు. మరుక్షణం అతను నా రూమ్ నుంచి బయటకు పంపించేసి ఆ కాగితం చించేశాను అధ్యక్ష. అతను నిజంగా చేసింది ఏ రకంగా ఆలోచించినా ప్రభుత్వానికి డైరెక్ట్గానే ఇస్తానంటున్నాడు. పాపం ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియక, సార్ మీరు కనుక ఇది చేయించేస్తే ప్రభుత్వానికి కూడా నేను కొంచెం వేరే రూపాయలు ఇస్తానని చెప్పన్నాడు. అధ్యక్ష, ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు చేసేవాళ్ళు, ప్రభుత్వంలో భూమిని కానీ డబ్బును కానీ పన్ను రాయితీలను కానీ పందారం చేసేవాళ్ళు, లైక్ సీజర్స్ వైఫ్, దే షుడ్ బి అబ్సల్యూట్లీ అబౌవ్ సస్పెషన్. అధ్యక్ష, ఇక్కడ సస్పెషన్ కాదు, దేర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నెక్సస్ బిట్వీన్ గవర్నమెంటల్ బెనిఫిట్స్ అక్రూయింగ్ టు పీపుల్ and the money that has gone to individuals who are very close to those in government. This is an act of blatant corruption. ఏ మాత్రం సందేహం లేదు అధ్యక్ష. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద యు నీడ్ టు కంక్లూడ్. yes, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అధ్యక్ష వస్తున్నాను అధ్యక్ష. చాలా సమయాన్ని వృధా చేశాం. నిజమైన విషయాలు వస్తున్నప్పుడు మన చర్చలు వెళ్ళకపోతే ఎలా అధ్యక్ష? ప్లీజ్ కంక్లూడ్. నేను వ్యక్తుల పేర్లు కూడా తేవడం లేదే, పొరపాటును కూడా ఏ వ్యక్తి పేరు తేవడం లేదే. yes అధ్యక్ష, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద లంచం పుచ్చుకున్నా లేకపోతే లంచం కోసం నిర్ణయం చేసిన అధికారి మాత్రమే కాదు అధ్యక్ష శిక్షార్హుడు. ఆ లంచం ఫలితం పొందిన వాళ్ళు దే ఆర్ అబెటర్స్ ఆఫ్ కరప్షన్, దే ఆర్ గిల్టీ ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ వయలేషన్. అధ్యక్ష, మరి ఈ కేసుల్లో మనం పునఃపరిశీలించకపోతే పారిశ్రామికవేత్తల బాధను అర్థం చేసుకోగలం. ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పంటే నా మామూలు నాకు ఇస్తావా లేదని పరిస్థితున్నట్టయితే పాపం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వ్యాపారం చేసేవాడి ధర్మం వ్యాపారం చేయటం, పెట్టుబడి పెట్టేవాళ్ళ ధర్మం పెట్టుబడి పెట్టడం. కాబట్టి వాళ్ళు మీలాగా నాలాగా ధర్మము, న్యాయము, రాజ్యాంగము, చట్టము, నిజాయితీ, నీతిని కూర్చోలేరు, లేకపోతే పెట్టుబడి వదిలేసుకోవాలి. కానీ అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, చట్టసభల్లో ఉన్నవాళ్ళు చట్టబద్ధమైన యంత్రాంగం చేయవలసింది అవినీతి ఎక్కడున్నా, అధికార దుర్వినియోగం ఎక్కడున్నా, ప్రజలను ఎక్కడ దెబ్బతిన్నా నిర్ద్వంద్వంగా దాన్ని ఖండించడమే కాదు, వాళ్ళని శిక్షించాలి, జరిగిన తప్పుని సవరించాలి, భవిష్యత్తు దొరకకుండా చర్యలు తీసుకోవాలి. అధ్యక్ష, ఇంతే జరగలేదు అధ్యక్ష. కాకినాడ దగ్గర ఉప్పాడ, కొత్తపల్లి, కాకినాడ ప్రాంతం మధ్యలో అధ్యక్ష, నేను జిల్లా కలెక్టర్గా పనిచేశాను 25 ఏళ్ల క్రితం. గౌరవ సభ్యులు ఆ జిల్లాకు చెందినటువంటి వారు వంగ గీత గారు మిగతా వారికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. 4 ఏళ్ల క్రితం నా దృష్టికి వచ్చింది అధ్యక్ష, 3 ఏళ్ల క్రితమే. అధ్యక్ష, ఓఎన్జీసీ పేరు చెప్పారు. అంటే అక్రమాలు ఎన్ని రకాలుగా జరిగినా మీరు చూడండి అధ్యక్ష. ప్రద్దాంలో జరిగిందని అంటల్లా, కానీ ఖచ్చితంగా కొన్నిట్లో పూర్తి సాక్ష్యాధారాలతో జరిగినాయి. దీనిలో మళ్ళీ దేర్ ఇస్ నో కంజెక్చర్ అధ్యక్ష, దిస్ ఇస్ అబ్సల్యూట్ ప్రూఫ్, దిస్ ఇస్ అబ్సల్యూట్ ఎవిడెన్స్, ఇన్కాంట్రవర్టబుల్ ప్రూఫ్. ఓఎన్జీసీ పేరు చెప్పారు. ఇవాళకి కూడా పాపం అమాయక జనం ఆ జిల్లాలో ఓఎన్జీసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటారు అధ్యక్ష. వాస్తవానికి ఎంఓయూ కుదిరింది ఒక ప్రైవేట్ వ్యక్తితో అధ్యక్ష. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఈ రైతులంతా నా దగ్గరికి వచ్చి ఓఎన్జీసీ ఒప్పందాలు ఉన్నాయి సార్ అన్నాడు. నాకు ఒకసారి ఆ ఎంఓయూ కాపీలు ఇవ్వండి అని చెప్పన్నాను. అది చూస్తే అప్పుడు నాకు తెలిసింది అధ్యక్ష, ఒక వ్యక్తి పేరు. నేను పేర్లు ప్రస్తావించాలని మాట ఇచ్చాను కాబట్టి నేను పేర్లోకి వెళ్తాను అధ్యక్ష. ఒక వ్యక్తి పేరు అంటే సభలో ఒకరి పేరు ప్రస్తావించాలంటే సభా నియమాల ప్రకారం నోటీస్ ఇవ్వాలి. నేను ఇవ్వాల. నేనేమో కొన్ని ఒట్లు పెట్టుకున్నాను, నేను తప్పు చేయండి నా నోటితో అని చెప్పని. జయప్రకాష్ నారాయణ గారు కంటిన్యూ. yes, ప్లీజ్ కంటిన్యూ. yes ప్లీజ్ కంటిన్యూ. yes అధ్యక్ష, కంపెనీ పేరు చెప్తాను, కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్. అధ్యక్ష,
ప్రజలకి చెప్పిందేమో ఓఎన్జీసీ, సంతకం పెట్టుకుందేమో ఒక ప్రైవేట్ వ్యక్తితో. అధ్యక్ష, నాకు స్వయంగా తెలుసు, ఏ సభా సంఘమైనా సరే ఆ ప్రాంతానికి విచారించమనింది. అక్కడ జిల్లా అధికారులు ఈ భూములు కనుక మీరు ఈ కంపెనీకి ఇవ్వకపోయినట్టయితే బలవంతంగా మేము దాన్ని సేకరించేది ఖాయం, ఈవేళ 2 లక్షలు 3 లక్షలు ఇస్తామంటున్నారు, మీకు 50,000కో ₹1,00,000కో బలవంతంగా తీసుకుంటాం, మీ కర్మ, ఇస్తారా చేస్తారా అని చెప్పని బెదిరించిన మాట 100% వాస్తవం అధ్యక్ష. ప్రజల్ని కాపాడవలసిన ప్రభుత్వాధికారులు ఈ సభ ఇచ్చినటువంటి అనుమతి మేరకు ఈ ఖజానా నుంచి డబ్బులు పొంది జీతాలు పొంది కుటుంబాలను పోషించిన ప్రభుత్వాధికారులు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఏజెంట్లుగా, కొంతమంది ప్రైవేటు వ్యాపారస్తుల సొంత ప్రయోజనాల కోసం కొమ్ము కాసేటువంటి ఏజెంట్లుగా, వాళ్ళ కిరాయి గూండాలుగా ప్రవర్తించారు అధ్యక్ష. పాపం నిరుపేదలు, అక్షరజ్ఞానం లేని వాళ్ళు, ఇంగ్లీష్లో ఏముందో తెలియని వాళ్ళు ఈ కంపెనీ ఏమిటో, ఓఎన్జీసీ ఏమిటో, ఎంఓయూ అంటే ఏమిటో, అసలు ప్రభుత్వం ఏమిటో, భూసేకరణ చట్టం ఏమిటో ఏమీ అర్థం కానటువంటి సామాన్యులు గొడ్ల కన్నీళ్లు కక్కుంటూ గొంతుకుల దుఃఖాన్ని దాచుకుంటూ భూములు ఇచ్చేశారు అధ్యక్ష. నా దగ్గరకు వస్తే నేను ఒక్కటే మాట చెప్పాను, ఏమయ్యా ఏం జరిగినా కూడా మీకు తెలియకో తెలిసి సంతకాలు పెట్టేశారు, దీనిలో భూమి సేకరణ కూడా కాదు, ప్రైవేట్ వ్యక్తులకు భూమి అమ్మినట్టుగా సంతకాలు పెట్టారు, మీ చేతులతో మీరు ఉరేసుకున్నారు, దానికి పరిష్కారం ఇట్లా దొరకదు, మీలో సంతకాలు పెట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాబట్టి ఇంత పెద్ద భూముల మధ్యలో సంతకాలు పెట్టకుండా భూమి ఇవ్వకుండా ఉన్నట్టయితే ఆ భూమి లేకుండా వీళ్ళేం చేయలేరు, కాబట్టి వాళ్ళని గట్టిగా పట్టుకోండి, ప్రాణం పోయినా కూడా భూమి వాళ్ళని కూర్చోమనండి, అందరికీ న్యాయం జరిగితేనే మేము ఇస్తామని కూర్చోమని చెప్పి నేను పంపించాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ అధికార యంత్రాంగం ముందు, ఈ రాజకీయ తంత్రాల ముందు, ఈ ధన బలం ముందు, ఈ కండ బలం ముందు సామాన్యమైనటువంటి రైతులు నిలబడే శక్తి లేదు అధ్యక్ష. నేను వాళ్ళకి భరోసా ఇచ్చిన మీ ప్రాణాలకు నేను ప్రాణం అడ్డు పెడతానని చెప్పి అన్నా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు అధ్యక్ష. నేను విన్నది 8,800 ఎకరాల అధ్యక్ష. చివరికి దీనిలో ఎక్కడ మంత్రి గారు లెక్కలు లేదు, మంత్రి గారు సంతకం లేకుండా సోదరు అక్బర్ చెప్పినట్టుగా ఇవో కాగితాలు మొహాన పడేశారు అంతే, సంతకం లేదు, ఏమిటో తెలీదు, చాలా పరిమితమైన కేవలం 36,000 ఎకరాలకు సంబంధించినవి, దానిలో ఇవే వినవు అధ్యక్ష. కాబట్టి చర్చ రాదు, గొడవ లేదు. 8,300 కావచ్చు, 800 కావచ్చు, ఎగ్జాక్ట్ నెంబర్ ఐఎమ్ నాట్ వెరీ సర్టన్ అధ్యక్ష. పోనీ ఆ మనిషి, ఆ కంపెనీ, దీనిలో కూడా ఎస్సీజెడ్లో ఆ కంపెనీ ప్రస్తావన ఉంది అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన లిస్టులో. ఆ మనిషి ఆ కంపెనీ ఎస్సీజెడ్ అని పెట్టాడు అధ్యక్ష. ఇటీవలనే మన రాష్ట్రంలో మరొక ప్రముఖమైనటువంటి కంపెనీకి రైతుల దగ్గర 2-3 లక్షల రూపాయలకి సేకరించిన భూమిని, నీ విన్న సమాచారం కన్ఫర్మ్ చేసుకోవాలి, 15, 20, 25 రెట్లు ఎక్కువ రేటుకి అమ్మేశాడు అధ్యక్ష. మీరు ప్రభుత్వం పేరు చెప్పి భూసేకరిస్తామని బెదిరించి ప్రజల దగ్గర గోళ్లొడగొట్టి 2-3 లక్షలకు భూమి తీసుకుంటారా? ప్రభుత్వం ఓఎన్జీసీ పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తులతో ప్రజలకి అన్ని దాచిపెట్టి అబద్ధాలాడి, ఏ ప్రభుత్వం కూడా, నియంత్రణ ప్రభుత్వాలు కూడా, రాచరికాలు కూడా అబద్ధాలు ఆడవు అధ్యక్ష. కొంత మెజెస్టీ ఉన్నది ప్రభుత్వానికి, మన అబద్ధం అంటాం ప్రభుత్వంగా ఉండి అని చెప్పిన ఆత్మగౌరవం ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి. దుర్మార్గుల ప్రభుత్వాలు కూడా అలా చేయలేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలాడి ఓఎన్జీసీ పేరుతో మీరు సంతకాలు పెట్టేస్తారా? లేదు అధ్యక్ష. ఇది ఈ సభకు అర్థం కావాలి అధ్యక్ష, పార్టీలకు అర్థంగా, ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. We need to conclude, జయప్రకాష్ నారాయణ గారు. Yes. ఆ తర్వాత దానిలో 2006, 2007 ఇంకా కావాలి వివరాలు, డేట్ కూడా చెప్పమంటారా అధ్యక్ష? We need to conclude. ఆ తర్వాత అధ్యక్ష, అక్కడ ఒక్క చిన్న రూపాయి కూడా పెట్టుబడి లేకుండా, వేసవెత్తి పెట్టుబడి లేకుండా, ఒక్క పరిశ్రమ రాకుండా, ఒక్క మనిషికి ఉపాధి ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ గా మార్చి ఓ పెద్ద కంపెనీకి ఈవేళ 20 రెట్లు ఖరీదుకి అమ్ముకుంటారా? ప్రజల ప్రాణాలతో, వాళ్ళ ఆస్తులతో మీరు ఆడుకోవటం తప్ప, ప్రభుత్వంలో ఉన్న అధికారంతో బినామీ ఆస్తులు సంపాదించడం తప్ప, వేల కోట్ల రూపాయల అధికారాన్ని అడ్డపెట్టుకుని దోచుకోవడం తప్ప అధ్యక్ష, ఢిల్లీలో పారిశ్రామిక ప్రగతి ఎక్కడుంది? ఏం మాట్లాడుతున్నాం? పారిశ్రామిక ప్రగతి ఎక్కడ? పరిశ్రమలు వస్తే ప్రాణం పెడతాను అధ్యక్ష. నేను ఈ సభలో ఎన్నోసార్లు నేను చెప్పాను, పరిశ్రమలు ఆకాశంలో రావు, భూమి మీద వస్తాయి. ఖచ్చితంగా పరిశ్రమల కోసం భూమి ఇవ్వాలి, కొన్ని త్యాగాలైనా చేయాలి, కానీ త్యాగాలు సమాజం మొత్తం చేయాలి, కానీ భూమిని కోల్పోయిన వాళ్ళు కాదని ఇవాళ జరిగిందంటే అధ్యక్ష. హైదరాబాద్లో ఎంఆర్ కావచ్చు, ఏం చేశాం అధ్యక్ష? విఐపీలకి సొంత భవనాలకి, విల్లాల కోసం సామాన్యుల దగ్గర భూమి తీసుకుని
అధ్యక్ష అక్కడ సామాన్యులు భూమి పోయిన వాళ్ళు ఇప్పుడు కూడా కన్నీళ్లు కారుస్తున్న దగ్గర రోజు వస్తున్నారు అధ్యక్ష. భూమి తీసుకుని కారు చౌకగా కోట్ల రూపాయల విలువగా దాన్ని మార్చేసి వీఐపీలకు మనం ఇచ్చుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష హిందూ ప్రాజెక్ట్స్ అన్నారు అధ్యక్ష, బ్రాహ్మణి అన్నారు అధ్యక్ష. హైదరాబాద్లో మీరు ఒక పెద్ద కంపెనీ పేరుతో 250 ఎకరాలు చూపెట్టడం ఏమిటి? వెంటనే మళ్ళీ ఎంఓయూ మార్చేసి 150 ఎకరాలేమో ఎస్సీజెడ్ కోసం, 100 ఎకరాలేమో ప్రైవేట్ డెవలప్మెంట్ కోసం పెట్టడం ఏమిటి? మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా చక్కగా 150 ఎకరాల నుంచి చూపెట్టడం ఏంటి? ఈవేళ ఎవరికి ఈ విషయాలు అర్థం కావు కదా, పోల్చుకోలేరు కదా అని చెప్పని ఆ తర్వాత వెంటనే అధ్యక్ష ఇంకొకరిని తీసుకురావడం ఏమిటి? దానిలో వారికి చెందినటువంటి ఆస్తుల్ని మలేషియా నుంచి డబ్బులు తెచ్చినట్టుగా చూపెట్టి కారు చౌకగా మరో మహానగరంలో కొట్టేయడం ఏమిటి? ప్రభుత్వ ఆస్తులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏమిటి? ప్రైవేట్ ఆస్తులు అక్కడి నుంచి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దల కుటుంబాల సభ్యుల చేతికి మనం ఊహించినంత పెద్ద ఎత్తున ఆస్తులు చేరడం ఏమిటి అధ్యక్ష? ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా అధ్యక్ష? ఇంకేమైనా ఆధారాలు కావాలా అధ్యక్ష? ఇదే సోషలిజం అంటే? ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వంలో ఉన్న పెద్దల పరం కావటమా? ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ రంగం కావాలని మా కమ్యూనిస్టు మిత్రులు వాదిస్తుంటే నేను ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పేవాడిని, అయ్యా ప్రభుత్వ రంగం అంటే ఇట్ ఈస్ ద ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ దోస్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ అని. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ రంగం అయ్యా అది ప్రభుత్వ రంగం కాదు రంగారెడ్డి గారు అని చెప్తుంటాను ఇప్పుడు. అధ్యక్ష నా మాటలు ఎంత అక్షర సత్యాలు రుజువు చేశారు అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రైవేట్ ఆస్తులుగా మారిపోతాయని చెప్పని తిరుగులేనటువంటి సాక్ష్యాలతో నిస్సిగ్గుగా రుజువు చేశారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అధ్యక్ష ఈ పరిస్థితుల్లో నేను సాక్ష్యాలు చాలా చూపెట్టానని నమ్ముతున్నాను. ఇంకా కావాలంటే మీరు ఇంకా సమయం ఇస్తే అధ్యక్ష ఇంకా సాక్ష్యాలు తెస్తాం. Let's conclude, Jayaprakash Narayan. అధ్యక్ష We need to conclude. అధ్యక్ష హైదరాబాద్ నగరం దగ్గరలోనే బ్రాండిక్స్ అధ్యక్ష 1000 ఎకరాలు విశాఖపట్నం మన్నించాలి విశాఖపట్నం బ్రాండిక్స్ 1000 ఎకరాలు అధ్యక్ష. అక్కడ మార్కెట్ రేట్ అంతా ఏ రేటుకి మీరు ఇచ్చారు అధ్యక్ష? అధ్యక్ష వినండి, మంత్రి గారిని చెప్పానండి, ఏ ప్రమాణాలతో మీరు ఇచ్చారు? ఇక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యులకి ఇక్కడ అసెంబ్లీలో ఉన్న క్యాంటీన్లో కూడా టీ 5 రూపాయలు. ఏది అన్ని సబ్సిడీలు ఇస్తుంటే కూడా సామాజిక వదిలేద్దాం అధ్యక్ష. There are no subsidies on beverages, yes. నో సబ్సిడీస్ ఆన్ బెవరేజెస్. ఓకే అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఫ్యాబ్ సిటీ 1074 ఎకరాలు అధ్యక్ష మహేశ్వరం దగ్గర ఏ రేటుకి ఇచ్చారు అధ్యక్ష? ఏ ప్రాతిపదికన అధ్యక్ష? కాంపిటేటివ్ బిడ్డింగ్ ఏమైనా జరిగిందా? ఏమన్నా కనీసం ప్రపంచ ప్రసిద్ధమైన కంపెనీలు వచ్చి మేము ఇన్ని లక్షల కోట్లు పెడుతున్నాం కాబట్టి పెట్టుబడి మాకు కొంచెం కన్సెషన్ ఇవ్వండి రేపు పొద్దున రుజువు చేస్తామని చెప్పిన మాట అన్నారా మీకు? ఇష్టం వచ్చినట్టు పత్రాలు రాశారు అధ్యక్ష. అధ్యక్ష మైనింగ్ సంగతి అధ్యక్ష ఏ కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్న పేరుతో ఈ జాతికి చెందవలసిన సహజ వనరుల్ని 10,000 కోట్ల రూపాయల వనరుల్ని అప్పణంగా ఆశ్రిత పక్షపాతంతో బంధుప్రీతితో ఇచ్చేశారు అధ్యక్ష. అంతటితో ఆగలేదు. దానిలో 50% మళ్ళీ టర్న్ ఓవర్ ఎంత ఉంటే అంత 50% మళ్ళీ ఏ పని చేయకుండా స్వెట్ ఈక్విటీ పేరుతో ఏ రకమైన పెట్టుబడి పెట్టకుండా ఏ రకమైన టెక్నాలజీ తేకుండా ఏ ప్రయోజనాన్ని సాధించకుండా అధికారంలో ఉన్న పెద్దల కుటుంబ సభ్యులకి ప్రత్యక్షంగా 50% డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇంకేం కావాలి అధ్యక్ష మీకు? ఇంకా రుజువులేం కావాలి అధ్యక్ష? సాక్ష్యాలు మీకు తుపాకీతో కాల్చి పారేసిన తర్వాత స్మోకింగ్ అని చూపెడుతుంటే మనిషి శవం కనిపిస్తుంటే రక్తం కారుతుండి ఇంకా గుడ్లు తేలవేస్తున్న మనిషిని చూపెడుతుంటే ఇంకా సాక్ష్యం కావాలని చెప్పండి ఏం కావాలి అధ్యక్ష? కంక్లూడ్ చేయండి.